హాయ్, ఈరోజు మహాబలిపురం వరకు వెళదామని వచ్చాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరం. మహాబలిపురం మనకి చెన్నై నుంచి నియర్లీ ఒక 45 కిలోమీటర్స్ అరౌండ్ ఎంతో ఉన్నట్టుంది. మహాబలిపురం అంటే ఫేమస్ వచ్చేసి ఇంకా అక్కడ హిస్టారికల్ మోన్యుమెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి కదా, లైక్ టెంపుల్స్, రాతి రథాలు, పంచపాండవుల రాతి రథాలు, తీర దేవాలయం, ఇట్లాంటివన్నీ 7th 8th సెంచరీల్లో పల్లవ నరసింహవర్మ ఇట్లా పల్లవ రాజులు ముఖ్యంగా కట్టించిన కట్టడాలన్నీ కూడా ఎక్కువ కంచి తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి మహాబలిపురంలో ఎక్కువగా ఉంటాయి. మహాబలిపురం అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో చేత గుర్తింపు పొందింది. బాగా మన ఇండియాలో అయితే హిస్టారికల్ సైట్స్లో మహాబలిపురం బాగా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మహాబలిపురం చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు చెన్నై దాటేసి వచ్చాము. ఇంకా నియర్లీ ఒక 20-25 మినిట్స్ బట్టి వచ్చాము మహాబలిపురానికి. మహాబలిపురంలో బాగా ఫేమస్ అంటే అక్కడ బాగా ట్రెడిషనల్గా దేవుళ్ళ విగ్రహాలు, దేవతల విగ్రహాలు ఎక్కువగా అక్కడ తయారు చేస్తూ ఉంటారు. అంటే శిల్పులు అంటారు కదా, స్కల్ప్చర్స్ ఎక్కువగా అక్కడ ఉంటారు అనమాట మహాబలిపురంలో. మహాబలిపురంలో బీచ్ ఉంటుంది, బాగా ఫేమస్ అక్కడ. ఇప్పుడైతే సన్ రైజ్ అయిపోయింది. సన్ రైజ్ లోపల కానీ వెళ్ళుంటే మాత్రం మహాబలిపురంలో సన్ రైజ్ కూడా బాగుండేది. స్ట్రైటా లెఫ్టా షూరా? కావలం అని చూపిస్తుంది. వెళ్ళరా బాబు. ఈ మహాబలిపురానికి 2019లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్లస్ చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా వచ్చి విజిట్ చేశారు. ఈ మహాబలిపురం అంటే మెయిన్గా హిస్టరీలో మనకి పల్లవులకు సంబంధించి ముఖ్యమైన ఇది ఒక సీ పోర్ట్ అనమాట వాళ్ళ రాజ్యంలో. ఈ పల్లవులకి సంబంధించి రాజధాని కంచి మెయిన్ ప్లేస్ అయితే, దాని తర్వాత వాళ్ళకి సెకండ్ మెయిన్ ప్లేస్ వచ్చేసి మహాబలిపురం. అందుకే ఇక్కడ చాలా ఫేమస్ మోన్యుమెంట్స్ అంటే టెంపుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మహాబలిపురంలో కన్స్ట్రక్ట్ చేశారనమాట. పల్లవుల నరసింహవర్మ, మహేంద్రవర్మ, ఆ తర్వాత సింహవర్మ ఇట్లాంటి ఫేమస్ రాజులందరూ అక్కడ తీర దేవాలయం అని చెప్పేసి ఫేమస్ బీచ్ ఒడ్డున ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. ఆ తర్వాత మనకి పంచపాండవుల రాతి రథాలు అని చెప్పేసి ఒక 5 రాతి రథాలు, తర్వాత ఇంకా ఫేమస్ టెంపుల్, ఇట్లాంటి టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా మహాబలిపురంలో వచ్చేసి ఇక్కడ బాగా శిల్పాలు చెక్కుతారు కదా, అవి బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు కూడా చాలామంది స్కల్ప్చర్స్ అక్కడ శిల్పాలు చెక్కుతూ ఉంటారు. చూడడానికైతే అక్కడ బీచ్ కూడా ఉంటుంది. చాలా సన్ రైజ్ టైంలో అయితే బాగుంటుంది. ఇప్పుడైతే సన్ రైజ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంది. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే రోడ్డు అయితే చూస్తున్నారు కదా. పక్కనే సముద్రం కనిపిస్తూ ఉంది. ఇది ఒక బీచ్ రోడ్ లాగా అనుకోవచ్చు మనం. అటు సైడ్ ఏమో ఓషను, పక్కనే రోడ్డు. ఈ చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే రోడ్డు అయితే బాగుంది. ఓషన్ కనిపిస్తుందో లేదో అక్కడ మీకు. ఒకవేళ ఈరోజు మహాబలిపురం ఎర్లీగా కానీ కంప్లీట్ చేసుకున్నామంటే నెక్స్ట్ పాండిచ్చేరి కూడా విజిట్ చేయాలనుకుంటున్నాం. ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే ఒకరోజు లీవ్ అయితే పెట్టి ప్రశాంతంగా ఇలా వచ్చే టైం అయితే దొరికింది. ప్లేస్ అయితే మంచి ప్లేస్లే. మహాబలిపురం వర్త్ విజిట్ అని చెప్పొచ్చు. చూడాల్సిన ప్లేసు, చూడదగ్గ ప్లేసు. పాండిచ్చేరి ఇదే రోడ్లో వెళ్ళిపోవచ్చు. పాండిచ్చేరి 111 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. పల్లవుల కాలంలో ఇప్పుడు సీ పోర్ట్ అంటే
తెలుసు కదా, అప్పట్లోనే వాళ్ళు పల్లవులు విదేశాలతోటి వ్యాపార వాణిజ్యాలు సాగించేదానికి వాళ్ళకి పల్లవ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ప్రాంతంగా ఉండేదన్నమాట ఇది పల్లవ నరసింహవర్మ అనే రాజు పేరు మీద అతనికి ఉన్న బిరుదు పేరు మీదుగా ఇది మహాబలిపురం అనే పేరు వచ్చిందనమాట. మహామల్ల అనే బిరుదు ఉండేదన్నమాట పల్లవ నరసింహవర్మకి. ఈ పట్టణాన్ని నిర్మించింది, ఇక్కడ రకరకాల హిస్టారికల్ మోన్మెంట్స్ నిర్మించింది అంతా పల్లవ రాజులే అనమాట. ఈ పల్లవ రాజ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ఒంగోలు ప్రాంతం వరకు కూడా పల్లవ రాజ్యంలో ఉండేది చాలా కాలం పాటు. మనకి హిస్టరీలో చూసుకున్నట్లయితే పల్లవ రాజులు రాజ్యం వచ్చేసి మనకి నెల్లూరు, ఒంగోలు ఆ ప్రాంతం వరకు పల్లవ రాజ్యంలో భాగంగా ఉండేదన్నమాట అప్పట్లో. అప్పుడు మనకి చాళుక్య రాజులు ఉన్నారు కదా, ఈ చాళుక్య రాజులకి ఈ పల్లవ రాజులకి మధ్య యుద్ధాలు ఫేమస్ అనమాట చరిత్రలో. ఈ తీరాంధ్ర ప్రాంతం కోసం జరిగిన యుద్ధాల్లో చాళుక్యులు, పల్లవులు తీవ్రంగా ఒకరికొకరు యుద్ధాలు చేసుకున్నారు. కంచిలో కూడా చాలా ఫేమస్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఈ పల్లవ రాజులు నిర్మించింది కంచి కైలాసనాథ దేవాలయం చాలా ఫేమస్ టెంపుల్ అవి. అట్లాగే మంచి ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా హిస్టారికల్ మోన్మెంట్స్, పంచపాండవులు రాతి రథాలు, తీర దేవాలయం ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ మహాబలిపురంలో కూడా ఫేమస్ బాగా. అవి బాగా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా విజిటర్స్ ఎక్కువగా వచ్చి చూసే ప్లేసుల్లో మహాబలిపురం ఒకటి. ఓకే, ఇప్పుడే జస్ట్ మహాబలిపురంలోకి ఎంటర్ అయ్యాము. ఈ మహాబలిపురంలో ఈ రాతి మండపాలు, ఎటు చూసిన రాతితో శిల్పాలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నేను 2007 ఆ టైంలో, ఇంటర్మీడియట్ టైంలో ఒకసారి ఇక్కడికి టూర్కి తీసుకొచ్చారనమాట. అప్పుడు చూస్తే అసలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నది. అసలు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి తీసుకొచ్చారు. సన్ రైజ్ చూసాం అక్కడ తీర దేవాలయం అని చెప్పేసి ఒక శివుడికి సంబంధించి వరుసగా 3 టెంపుల్స్ ఉంటాయన్నమాట బీచ్ దగ్గర. చాలా బాగా అనిపిస్తుంది అవి. ఇంకా అన్నీ అక్కడే అనుకుంటా, కొంచెం యువతలుగా రాతి రథాలు, పంచపాండవులు రాతి రథాలు అని చెప్పేసి. షోర్ టెంపుల్ 1 కిలోమీటర్, తీర దేవాలయం ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. మనకి చెన్నై నుంచి ఇక్కడికి బస్సులు అయితే బాగా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడి నుంచి రైటా ఇదే? ఓహోహో, ఓకే. అర్జునాస్ ఫైనాన్స్ ఎదురుగా చూడండి, పెద్ద రాతి మీద వరుసగా విగ్రహాలన్నీ చెక్కున్నారు. చూడండి, రామాయణ మహాభారతాలకు సంబంధించి చాలా ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ కూడా ఇక్కడ పెద్ద పెద్ద రాత్రి మీద ఎలా చెక్కారో చూడండి. అంతా కూడా చూస్తుంటే ఒకే పెద్ద రాయి అన్నమాట. ఇక్కడ ఇన్స్క్రిప్షన్ రాస్తున్నారు చూడండి. ఇది పల్లవులకు సంబంధించి గుహాలయాల్లో అతి పెద్దది అనమాట. ఇది కేవ్ టెంపుల్స్ పల్లవులకు సంబంధించిన కేవ్ టెంపుల్స్లో ఇది పెద్దది. పెద్ద రాతిని తొలిచి గుహాలయం నిర్మించారు. పల్లవులకు సంబంధించిన శిల్పకళలో ముఖ్యమైనది ఈ విధంగా సింహపాద స్తంభాలతో కట్టినటువంటి కట్టడాలు. లోపలికి వెళ్ళి చూద్దారండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి లోపల. అది చూస్తున్నారు కదా, ఎటు చూసినా సరే ఇక్కడంతా పెద్ద పెద్ద రాతి కొండలు ఉండుంటాయి అప్పట్లో. అందుకని రాతిలతోటి గట్టిగా బాగా కళాత్మకంగా ఇవన్నీ చెక్కారు. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద రాతి బండలు మధ్యలోంచి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని రాతి గుహాలయాలు. రాక్ కట్ వరాహ టెంపుల్, ఇది వరాహ దేవాలయం అంట.
ఈ రాళ్ళ మధ్యలో రాళ్ళతో వేసిన బాటలో చుట్టూ చెట్లు. ఇక్కడైతే మాత్రం బాగుంది, అసలు చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అన్నీ పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో బాగా అద్భుతంగా చెక్కారు. 2 రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అట్ ద నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ కోనేరి. ఇది మహాబలిపురంలో బాగా హైట్ అనుకుంటా. ఇదేదో రాళ్ళతో చెక్కిన చిన్న కోనేరులా ఉంది పైన. ఇంత హైట్లో కూడా రాళ్ళ పైన వాటర్ ఉన్నాయి చూడండి. ఇది ద్రౌపది కోనేరనో ఏదో రాస్తున్నారు అక్కడ. వాటర్ ఉన్నాయి ఇందులో. అయితే అంత శుభ్రంగా లేవులే. ఈ కొండ కిందనే చూసారా పెద్ద సరస్సు లాగా ఉంది. దాంట్లో ఫుల్గా అన్నీ కలువ చెట్లు ఎక్కువగా ఉన్నట్లున్నాయి. ఇది ద్రౌపది స్నానం చేసే కోనేరంట. చూడండి, రాయి పైన ఇట్లా కోనేరులాగా మలిచారు. అయినా దీంట్లో ఫుల్గా వాటర్ ఉన్నాయి. మరి చూడండి, చాలా పెద్ద రాతిని మలిచి ఇక్కడ ఒక గుహాలయం నిర్మించినట్లున్నారు. ఇక్కడికి పైకి ఎక్కేదానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా చాలా పెద్ద గుహాలయంలా ఉంది. ఇదిగో మా ఫ్రెండ్ అడ్వెంచర్ చేస్తున్నాడు. ఆ స్టెప్స్ పట్టుకొని పైకి ఎక్కుతున్నాడు. జాగ్రత్త. ఇదిగోండి, స్ట్రైట్గా నిలబడేదానికి కూడా లేదు, బాగా స్లోప్గా ఉంది. అసలు చెట్టు పట్టుకొని ఎక్కుతున్నాడు. జాగ్రత్త. మొత్తానికి పైకి రీచ్ అయినట్లున్నాడు. హాయ్. ఇది 7వ శతాబ్దం 8వ శతాబ్దం టైం నాటికి ఇంత పెద్ద పెద్ద రాళ్ళను తొలిచి ఇంత భారీ దేవాలయాలు కట్టారంటే మాత్రం నిజంగా ఆశ్చర్యం. అసలు ఆ పైన దాని మీద కూడా ఎక్కేసి వచ్చినట్లున్నాడు. ఇక్కడ పెద్ద అడ్వెంచర్ ఏదో చేస్తున్నాడు. మొత్తానికి దాన్ని పట్టుకొని పాగుతున్నాడు. దారి అయితే మాత్రం సూపర్గా ఉంది. అటు ఇటు పచ్చగా మొక్కలు, మధ్యలో రాళ్ళతోటి బాగా. అటు చూడండి, అసలు పైన అక్కడ పెద్ద పెద్ద బండరాల మధ్యలో చుట్టూ చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఈ దారి ఎక్సలెంట్గా ఉంది అసలు. అదిగోండి అక్కడ లైట్ హౌస్ చూస్తున్నారు కదా, పెద్ద లైట్ హౌస్. ఇది బాగా హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ లైట్ హౌస్ కట్టినట్టున్నారు. బాగా పెద్ద పెద్ద బండరాల మధ్యలో నుంచి వెళ్తుంటే ఒక్కో చోట ఒక్కొక్క పెద్ద పెద్ద రాతితో కట్టినటువంటి మోన్మెంట్స్ బాగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, రాక్వే, రాళ్ళ మధ్యలో ఉండ దారి, రాళ్ళతోటి. అక్కడ ఎవరో ఉన్నారు. ఇది లైట్ హౌస్కి వెళ్ళేది దారి. బాగుంది లైట్ హౌస్ కూడా. ఓ ఎక్సలెంట్, బాగుంది. ఇది పైన ఒక టెంపుల్, కింద ఒక టెంపుల్. పెద్ద అడ్వెంచర్లా ఉంటుంది ఇవన్నీ తిరగాలంటే. ఇది మహిషాసురమర్దిని రాక్ కట్ మహిషాసురమర్దిని మండపం అంటే ఇది. మీకు కనిపించకపోవచ్చు లోపలికి, లైట్ లేదు కాబట్టి. లైట్ హౌస్ బాగుంది. ఇది పైన ఒక మండపం, కింద ఒక మండపం. నేను మైక్ చూస్తూ మాట్లాడాలంటే
కుదరట్లేదు ఇందులో. ఓన్లీ కెమెరాను మాత్రమే అలో చేశారు ఇక్కడ. నో ట్రైపాడ్ అంట. ట్రైపాడ్ లేదు, మైక్ లేదు, ఓన్లీ కెమెరా మాత్రమే ఇక్కడ అలో చేశారు. అందుకే చేత్తో పట్టుకొని చేయాలంటే కష్టంగా ఉంది. చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళన్నింటినీ ఇలా మలిచి పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు. అసలు అక్కడ చూస్తున్నారా? మనవాడు ఎక్కుతున్నాడు పైకి. రా ఇంకరా. ఈ రాళ్ళ మీద ఎక్కుతూ పాకుతూ పెద్ద అడ్వెంచర్ జర్నీ లాగే ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నమాట ఫేమస్ పంచపాండవుల రథాలు అంటాం కదా ఇవి. 4 రథాలు. ఇది కూడా రథమేనా? అవును, 4 ఉండే. ఏదో ఇది కూడా రథమేనా?